అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఈరోజు చూసా అంటే మనం యాపిల్ iMac 5K వచ్చి మనం అన్బాక్స్ అయిపోతున్నాం. సో మనం వచ్చి ఫస్ట్ చూసా అంటే మనకు ఒక అట్ట ప్యాకింగ్లో వచ్చింది. సో ఆ ప్యాకింగ్ రిమూవ్ చేసా అంటే మనకి లోపల iMac బాక్స్ వచ్చి ఉంది. సో మీరు చూడొచ్చు మనకి ఫ్రంట్లో చూసా అంటే iMac డిస్ప్లే వచ్చి ఇచ్చున్నారు. సో యాపిల్ వచ్చి చాలా మంచి సేఫ్ అయిన ఒక ప్యాకింగ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ప్యాకింగ్కి యాపిల్కి ఒక పెద్ద థమ్స్ అప్. సో బయట ఉన్న బాక్స్ మనం రిమూవ్ చేస్తే మనకి పైన సీల్ వేస్తున్నారు. సో ఫస్ట్ మనం చూసా అంటే యాపిల్ సీల్ నుంచి మనం కట్ చేద్దాం. సో కట్ చేసిన వెంటనే చూసారంటే మనకి iMac బాక్స్ వచ్చి ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు అంటే మనకి ఫ్రంట్లో వచ్చి iMac ఉంది. వెనకాల పక్కన చూసా అంటే మనకి స్పెక్స్ అని రాస్తున్నారు. పైన పక్కన చూసా అంటే మనకి ఆ ప్రైసింగ్ అంతా వచ్చి ఇచ్చున్నారు. సో iMac అని చెప్పి పెద్దగా మెన్షన్ చేస్తున్నారు. ప్లస్ మనకి ఆ ప్రైసింగ్ అంతా ఇచ్చున్నారు. సో ఇప్పుడు వచ్చి నేను బాక్స్ని తిప్పినా చూసా అంటే మనకి iMac ఎంత స్లిమ్గా ఉందని చెప్పి మీరు చూడొచ్చు. సో iMac స్పెషాలిటీ అయితే చాలా పవర్ఫుల్ కంప్యూటర్. ప్లస్ చూసా అంటే మనకి చాలా స్లిమ్గా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చి మనం ఫస్ట్ బాక్స్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన మనకు ఒక గుడ్డ లాగా ఇచ్చున్నారు. సో iMac మీద వచ్చి మీరు కప్పుకొని వాడుకోవడానికి. సో దాని లోపల మనం ఏమని చూస్తాం, ఫస్ట్ చూసా మనకు ఒక బాక్స్ లాగా ఉంది. దానికి యాక్సెసరీస్ బాక్స్ అని చెప్తారు. సో దాంట్లో iMac కావాల్సిన యాక్సెసరీస్ అన్ని ఆ బాక్స్లో వచ్చి ఇచ్చున్నారు. సో అది చూసా అంటే మనం తనిగా అన్బాక్స్ చేద్దాం. దాని వల్ల మనకి ఏం చూసా అంటే మనకు ఒక పవర్ కేబుల్ వచ్చి ఇచ్చున్నారు. సో ఆ పవర్ కేబుల్ వచ్చి నేను ఇప్పుడు ఆ బాక్స్ నుంచి వచ్చి నేను తీస్తున్నాను. సో మనకు వచ్చి ఒక పవర్ కేబుల్ వచ్చి ఇచ్చున్నారు. దీని తప్పితే చూసా అంటే మనకి పెద్దగా దీంట్లో ఏం యాక్సెసరీస్ వచ్చి ఈ లేదు. ఎందుకంటే మనకి చూసా అంటే దీనికి అటువంటి యాక్సెసరీస్ అంతా వేరే ఏం వచ్చి మనకి అవసరంగానే ఉండదు. మోస్ట్గా చూసా అంటే అన్ని దీనికి వైర్లెస్గానే కనెక్ట్ అవుతుంది. సో మనం చూసా అంటే ఇప్పుడు ఈ ఆల్ ఇన్ ఆల్ iMac వచ్చి మనం బయటికి తీస్తాము. సో ఫుల్గా చూసా అంటే చాలా సెక్యూరిటీ ఇచ్చున్నారు. సో ఈ iMac కాస్ట్ ఏం చూసారంటే ఇప్పుడు ఇండియాలో చూసారంటే కరెక్ట్గా 1,75,000 ఏదో వచ్చి మనకి ప్రైస్ వచ్చి వెళ్తుంది. సో నేను చూసారంటే 1 TB వేరియంట్ వచ్చి మనం తీసుకున్నాను. ఇది వచ్చి i5 8th జనరేషన్ 1 TB iMac అని చెప్పొచ్చు. సో దీని మెయిన్ స్పెషాలిటీ చూసారంటే దీనికి 27-inch స్క్రీన్ ఉంది. ప్లస్ మనకు ఒక లేటెస్ట్ అయిన 5K యాపిల్ రెటీనా డిస్ప్లే వచ్చి ఇచ్చినారు. సో డిస్ప్లే చెప్పాలంటే ఇదే ఇండస్ట్రీలోనే బెస్ట్ డిస్ప్లే అని చెప్పాలి. సో మీరు ఎడిటర్గా ఉన్నా, మీరు వచ్చి లేదంటే ఒక ఫోటోషాప్ అట్లా ఏమన్నా మీరు క్రియేటివ్ ప్రొఫెషనల్గానే ఉంటే మీకు ఈ డిస్ప్లే చూసారంటే మీరు చాలా వచ్చి ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు చూసారంటే మనం iMac వచ్చి బాక్స్లో నుంచి తీసేసాం. సో మీరు చూడొచ్చు ఇట్లనే మనకు వచ్చి యాపిల్ iMac వచ్చి ఉంటుంది. సో మనం ఫస్ట్ చూసామంటే ఒక ఓవర్ వచ్చి మనం చూద్దాం. సో మనం చూసామంటే ఫస్ట్ మనకి ఫ్రంట్లో మనకి యాపిల్ లోగో ఉంది. ప్లస్ ఆ 27-inch మనకి 5K డిస్ప్లే వచ్చి ఇచ్చినారు. సో డిస్ప్లేనే దీనికి ఒక మంచి స్పెషాలిటీ అని చెప్పాలి. పైన చూసామంటే మనకి ఒక ఫేస్ టైమ్ కెమెరా వచ్చి మనకి ఇచ్చున్నారు. సో వెనకాల పక్క చూసామంటే మనకి ఆ చోటనే మనం ఆ పవర్ కేబుల్ వచ్చి వేయాలి. సో ఇప్పుడు చూసంటే మనం ఆ కవర్ని పీల్ ఆఫ్ చేసేసి దాని తర్వాత మనం దాంట్లో పవర్ కేబుల్ వచ్చి వేస్తాము. సో రాంగ్గా ఉన్న దాంట్లోనే మనం వచ్చి పవర్ కేబుల్ ఇన్సర్ట్ చేయాలి. ఆ పవర్ కేబుల్ ఇన్సర్ట్ చేసే దగ్గర చూసంటే మనకి ర్యామ్ స్లాట్ కూడా ఇచ్చినారు. దీంట్లో నేను చూసంటే 8 GB ర్యామే తీసుకున్నాం. మీరు 64 GB దీంట్లో వచ్చి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మనం చూసంటే వెనకాల యాపిల్ లోగో వచ్చి ఇచ్చున్నారు. కింద వచ్చి మనకి ఆ స్లాట్స్ అని ఇచ్చున్నారు. సో ఏమేమి స్లాట్స్ అని చెప్పి మనం వెయిట్ చేసి చూద్దాం. సో నేను ఫుల్గా చెప్తాను. అటు సైడ్ వచ్చి మనకి పవర్ బటన్ వచ్చి ఇచ్చున్నారు. స్లాట్ చూసంటే మనకు ఒక హెడ్ ఫోన్ జాక్ ఉంది, మెమరీ కార్డ్ వేసుకోవడానికి స్లాట్ ఉంది, 4 USB కేబుల్ ఉంది, 2 చూసంటే USB Type-C కేబుల్ ఉంది. ప్లస్ వచ్చి మనకి LAN సపోర్ట్ చేసే ఒక పోర్ట్ వచ్చి ఉంది. LAN చూసంటే మనకి GBps స్పీడ్లో వచ్చి సపోర్ట్ చేస్తుంది. సో నేను చెప్పినట్టు మీరు వచ్చి ర్యామ్ వచ్చి 64 GB వరకు మనం వచ్చి ఎక్స్పాండ్ చేయొచ్చు. సో దీని తప్ప చూసంటే మనకి వేరే ఏం పోర్ట్స్ లేదు. అన్ని చూసంటే కీబోర్డ్ మౌస్ అంతా మనకు వచ్చి వైర్లెస్ కానీ ఈ iMac వచ్చి కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూసంటే డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి రాస్తున్నారు. సో ఆబ్వియస్లీ యాపిల్ ప్రోడక్ట్ కాబట్టి యాపిల్ డిజైన్ చేశారని చెప్పాలి. సో ఇప్పుడు చూసంటే మన దీని అన్బాక్సింగ్ చూద్దాం. మనకి ఫస్ట్ చూసారంటే మనకి కీబోర్డ్ ఉంది, దాని పక్కనే మనకి యాపిల్ ఒక మౌస్ ఉంది. సో యాక్సెసరీ బాక్స్ కూడా చూసంటే మనకి ప్యాకింగ్ వచ్చి యాపిల్ చాలా బాగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా యాపిల్కి ఒక పెద్ద థమ్స్ అప్. సో ఇప్పుడు చూసంటే యాపిల్ మౌస్ని వచ్చి తీస్తాం. సో యాపిల్ మౌస్ చూసంటే పైన ఫుల్గా మనకి గ్లాస్. సో మనకు ఒక యాపిల్ సింబల్ వచ్చి ఇచ్చినారు. అదేలా చూసారంటే మనకి యాపిల్ కీబోర్డ్ వచ్చి మనకి ఇచ్చున్నారు. సో యాపిల్ కీబోర్డ్ కూడా ఒక మంచి ఫీల్ అని చెప్పాలి. సో దాంతో చూసంటే మనకి కొంచెం బుక్లెట్స్ అంతా ఇచ్చున్నారు. ప్లస్ మనకి ఎప్పుడు ఇచ్చేలాగా యాపిల్ స్టిక్కర్స్ వచ్చి మనకి దీంట్లో ఇచ్చున్నారు. సో మీరు ఎక్కడన్నా కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ప్లస్ ఆ హెల్ప్ లైన్ నెంబర్స్, వారంటీ ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఉంది. ప్లస్ చూసారంటే మనకు ఒక మైక్రో ఫైబర్ క్లాత్ వచ్చి ఇచ్చున్నారు. సో దీంట్లో ముఖ్యమైన విషయమే 27-inch డిస్ప్లే. సో అది తోచుకోవడానికి వచ్చి మనకు ఒక మైక్రో ఫైబర్ క్లాత్ మనకి ఇచ్చున్నారు. సో దాని తర్వాత చూసారంటే మనకి ఈ లైట్నింగ్ అడాప్టర్ ఇచ్చారు. సో ఒక లైట్నింగ్ అడాప్టర్ పెట్టుకొని మీరు వచ్చి కీబోర్డ్ ప్లస్ మన మౌస్ వచ్చి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చి నేను ఆ మెయిన్ ర్యాపర్ వచ్చి మీ స్క్రీన్లోంచి పీల్ ఆఫ్ చేసేస్తాను. సో ఇప్పుడు చూసారంటే నేను వచ్చి పీల్ ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు నేను iMacని సెట్ చేసేసాను. సో మీరు చూడొచ్చు. ఇప్పుడు వచ్చి మనం జస్ట్ ఈ iMac చూద్దాం. ఈ iMac చూసారంటే నేను చెప్పినట్టు i5 8th జనరేషన్. నేను ఆఫ్ చేసింది 8 GB ర్యామ్,
1 TB స్టోరేజ్. మీ స్టోరేజ్ వచ్చి ఎక్స్పాండ్ చేసుకోలేదు, బట్ మీరు వచ్చి ర్యామ్ చూసారంటే 64 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మ్యాక్ ఓఎస్ హై సిరియాలో ఉంది. నేను మోజావేకి దీని తర్వాత వచ్చి అప్డేట్ చేయబోతున్నాను. స్టోరేజ్ చూసారంటే నేను చెప్పిన 1 TB. సో మీరు దీని మ్యాక్స్ స్పెక్స్ అంతా చూసారంటే మనం చూడవచ్చు. సో మీరు యాపిల్ కేర్ అంతా కూడా వేసుకొని మనం వచ్చి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో డిస్ప్లే చూసారంటే మనకి 27" 5K డిస్ప్లే ఉంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే ఇన్ ద మార్కెట్ అని చెప్పి మనం ఈజీగా చెప్పేయచ్చు. సో మ్యాక్లో స్పెషాలిటీనే మీరు చూడొచ్చు. మనకు వచ్చి ఆ మ్యాక్ ఓఎస్ వచ్చి విండోస్ లాగా మనకు కొంచెం హ్యాంగ్ అంతా అవ్వదు. మనకు చాలా బాగా క్రియేటివ్ ప్రొఫెషన్స్ కన్నా మనం చాలా యూస్ చేస్తే, ప్లస్ మీరు FCP అంతా యూస్ చేస్తారంటే మీరు ఫైనల్ కట్ ప్రో అంతా దీంట్లో చాలా బాగా యూస్ చేయొచ్చు. సో మనకి యాప్ స్టోర్ అంతా మనకు ఉంది. సో యాప్ స్టోర్ ఉంది. టిపికల్గా ఒక యాపిల్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుందో మనకు అట్లా ఇంటర్ఫేస్ అంతా దీంట్లో వచ్చి ఉంది. సో ఈ వీడియోకి ఇంతే. మీకు యాపిల్ గురించి మ్యాక్ గురించి ఇంకా చాలా తెలుసుకోవాలంటే నా మ్యాక్ పెట్టి నేను చాలా వీడియోస్ వచ్చి చేస్తాను. సో కావాలంటే కింద కమెంట్ చేయండి. సో దండిగా మంది మీరు కమెంట్ చేశారంటే ఖచ్చితంగా చూసారంటే నేను యాపిల్ iMac గురించి నేను చాలా వీడియోస్ చేస్తాను. ప్లస్ చూసారంటే మనకి దీంట్లో సిరి ఆప్షన్ కూడా ఉంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి. ఎవరైనా క్వశ్చన్స్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.